చాలా పాటలు రాజప్రకాష్ తన అనుభవంలో నుంచి రాసిన ఉన్నాయి. కానీ స్తుతిలివిగో పాట రాసినప్పుడు నాకు అర్థం కాలేదు. ఆ పాట అనుభవం రాకముందే వచ్చే అనుభవాల గురించి రాసినట్టు ఇప్పుడు బాగా అర్థమవుతుంది. ఏది ఏమైనా కానీ నిన్నే స్తుతిస్తానన్నది ఎన్ని పోరాటాల్లో నుంచి, ఎన్ని సమస్యల్లో నుంచి, ఎన్ని డిసప్పాయింట్మెంట్స్లో నుంచి బయటకు వచ్చి ఈ కార్యాన్ని ఇక్కడ జరిగించడం జరిగిందో అక్షరాల ఆ పాట సారంగా ఉంది. స్తుతులు చెల్లించడం మనకు ముఖ్యం. జరిగిన తర్వాత స్తుతించడం కాదు. జరగక ముందే దేవుణ్ణి స్తుతిస్తే అసాధ్యాలు సుసాధ్యాలు అవుతాయి. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు జరిగిన తర్వాత చూసి స్తుతించడం కాదు, విశ్వాసంతో జరగబోయే వాటిని గుర్తించి దేవుడిని స్తుతిస్తాడు. హల్లెలూయా.